రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఏప్రిల్ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వారం రోజుల పాటు హెల్త్ వీక్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు హెల్త్ వీక్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు ఒక ప్రత్యేక థీమ్తో కార్యక్రమాలను డిజైన్ చేశారు. విద్యార్థులు, మహిళలు, యువతను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ వైద్య సేవల్ని ప్రజల ముంగటికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఏప్రిల్ 6వ తేదీన ఆహార నాణ్యత ప్రాధాన్యతను వివరిస్తూ ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు వద్ద ఈట్ రైట్ వాక్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు నేచురోపతి హాస్పిటల్లో 40 స్టాల్స్తో భారీ మిల్లెట్ మేళా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీ ఆ రోజు రాష్ట్ర ఆరోగ్య రంగానికి అత్యంత కీలకం. ఉదయం 10 గంటలకు నిమ్స్లో క్యాన్సర్ రోగుల కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక లినాక్ యంత్రాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించనున్నారు. అనంతరం రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ క్యాన్సర్ రిజిస్ట్రీ, ట్రామా కేర్ పాలసీ, సరోగసీ పోర్టల్ లాంచ్ చేస్తారు. ఇదే వేదికపై అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్లు, సర్జన్లుగా ఎంపికైన 871 మంది డాక్టర్లకు మంత్రి స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఏప్రిల్ 8 గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ బోయిగూడలోని మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. గ్రామ స్థాయిలో హై రిస్క్ కేసుల గుర్తింపుపై వర్క్ షాపులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 9 ఎయిడ్స్ అవగాహన దినం. హైదరాబాద్లో ఉదయం 7 గంటలకు రెడ్ రన్ కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తారు. అన్ని జిల్లాల్లో ర్యాలీలతో పాటు జైలులో ప్రత్యేక వైద్య శిబిరాలు, ట్రాన్స్జెండర్ క్లినిక్స్లో ఉచిత పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 10 ఉదయం 6:30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా ప్రదర్శనలు, ఉదయం 11 గంటలకు హోమియోపతి కళాశాలలో రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏప్రిల్ 11 డ్రగ్ మహమ్మారిపై యుద్ధం ప్రకటిస్తూ మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ ఆసుపత్రిలో డీ అడిక్షన్ ట్రీట్మెంట్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు డ్రగ్ అనార్థాలపై క్విజ్ వ్యాసరచన పోటీలు జరగనున్నాయి. మొత్తంగా ఈ 6 రోజుల పాటు ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు పడనున్నాయి. మన తెలంగాణ గవర్నమెంట్ నిర్వహిస్తున్న 99 డేస్ క్యాంపెయిన్ సందర్భంగా 6th నుంచి 11th వరకు హెల్త్ వీక్ నిర్వహించబడుతుంది. కాబట్టి మనం ఫస్ట్ డే అయిన 6th రోజు మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఫుడ్ సేఫ్టీ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ వరకు జరుగుతుంది. ఫస్ట్ వాకథాన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వాకథాన్ నెక్లెస్ రోడ్లో నిర్వహించబడుతుంది. జలవిహార్ నుంచి HMDA గ్రౌండ్స్ వరకు కూడా వాకథాన్ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా పార్టిసిపెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ అండ్ జనరల్ పబ్లిక్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ అఫీషియల్స్, అందులో అంతేకాకుండా మన గౌరవనీయులైన హెల్త్ మినిస్టర్ గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరిలో కూడా ఆహారాన్ని, శుభ్రమైన ఆహారాన్ని తినాలి, ఆరోగ్యంగా ఉండాలనే నేపథ్యంతో కూడా మనము వాకథాన్ నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికి తెలియజేస్తున్నది ఏంటంటే అందరూ కూడా ఈ వాకథాన్ లో పాల్గొని ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా దీని తర్వాత 10 గంటల నుంచి మనకు ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్లో, వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళు ఫుడ్ హ్యాండ్లర్స్కి మనకు ఎలా హ్యాండిల్ చేయాలి, ఫుడ్ కంటామినేషన్ రాకుండా ఎలా ఉండాలి, వాళ్ళు పరిశుభ్రంగా ఎలా ఉండాలి, ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేయాలనే దాని మీద కూడా మేము అవగాహన అంటే మనము ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీంతో పాటు కూడా మనం అందరం ప్రజలందరిలో కూడా ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్దేశం అంటే ప్రజలందరిలో కూడా అవగాహన కలగాలి. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఫుడ్ మీద చాలా అందరికీ కూడా చాలా అవగాహన ఉంది. మన గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్ చేస్తుంది దీని మీద. కాబట్టి మనం అందరం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా మనము ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా స్టే ఈట్ రైట్ అండ్ స్టే హెల్త్ అనే కాన్సెప్ట్ తోటి కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ ఈట్ రైట్ మేళాను నేచర్ క్యూర్ హాస్పిటల్లో మేము నిర్వహిస్తున్నాము. ఈట్ రైట్ మేళాను అందరూ కూడా సద్వినియోగం చేయాలి. దీంట్లో ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. దాదాపు 50 వరకు ఫుడ్ స్టాల్స్ పెడుతున్నాం. వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే కామన్ ప్రజలందరూ కూడా ఇంట్లో మనము స్పాట్ టెస్ట్లు ఎలా చేసుకోవాలి, ఎలా గుర్తించాలి అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాము. మనం ముఖ్యంగా రోజు వాడే షుగర్ గానీ, టీ పౌడర్ గానీ, మిల్క్ గానీ కూడా మనం స్పాట్ టెస్ట్లు ఎలా చేసుకోవాలి, ఇమ్మీడియట్ గా దానిలో ఉండే కల్తీని ఎలా మనం గుర్తించాలనే విషయం మీద కూడా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ రోజు ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన గవర్నమెంట్ ఏదైతే ప్రజాపాలన ప్రగతి ఇది పెట్టారో దాని ప్రకారంగా రేపు 6వ తారీఖు స్పెషల్ గా ఫుడ్ సేఫ్టీ మీదే ఇది మొత్తం డ్రైవ్ జరుగుతుంది. ఇక్కడ మేడం గారు, మా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ రేపు రొద్దున్న వాకథాన్ ఉంటుంది. ఆ తర్వాత నేచర్ క్యూర్ హాస్పిటల్లో మన దగ్గర ఈట్ రైట్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫుడ్ సేఫ్టీ ఈ రోజు రేపు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఫుడ్ సేఫ్టీ ద్వారా
ప్రజలకు అవగాహన, వారి ఎలా చేయాలి, మంచి సేఫ్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, సేఫ్ ఫుడ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దీని మీద స్పెషల్ గా రేపు ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకి ట్రైనింగ్ సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. గౌరవ మినిస్టర్ గారు కూడా పాల్గొంటారు, హెల్త్ మినిస్టర్ గారు. మీరందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ GHMCగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ప్రోగ్రామ్ ని చేపట్టిందండి. ఆ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డే యాక్షన్ ప్లాన్ ఒకటి చేపట్టింది. ఇందులో ప్రతి డిపార్ట్మెంట్ యాక్టివిటీస్, డిపార్ట్మెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా హెల్త్ వీక్ అనేది ఏప్రిల్ 6 నుండి 12వ తారీఖు దాకా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా జరుగుతుంది. అందులో ఏప్రిల్ 6వ తారీఖుని ఫుడ్ సేఫ్టీ డేగా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాలు ప్లాన్ చేయడం జరిగిందండి. అందులో మొదటిగా నెక్లెస్ రోడ్ జలవిహార్ నుండి HMDA గ్రౌండ్స్ వరకు వాకథాన్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. సో ప్రజలకు హెల్దీ లైఫ్ స్టైల్ మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో వాకథాన్ అనేది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని దాన్ని నిర్వహించడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మన ఇక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్లో అంగన్వాడీ వర్కర్స్ కి అండ్ సోషల్ వెల్ఫేర్ లో ఉండే ఫుడ్ హ్యాండ్లర్స్ కి, ఎవరైతే ఫుడ్ హ్యాండిల్ చేస్తూ ఉంటారో వాళ్లకు ఫుడ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, కంటామినేషన్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల మీద వాళ్ళకు ఒక అవగాహన సదస్సు జరిగించడం అనేది కూడా ఇక్కడ జరుగుతుందండి. దాని తర్వాత ఒకటి ఈట్ రైట్ మేళ, ఇందులో భాగంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం గురించి దీన్ని ప్రమోట్ చేయడానికి ఇక్కడ మిల్లెట్ బేస్డ్ స్టాల్స్ కానీ, ఆర్గానిక్ ఫుడ్ కి సంబంధించిన స్టాల్స్ కానీ, అన్ని హెల్దీ ఫుడ్స్ కి సంబంధించిన స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఈ కార్యక్రమం అనేది జనరల్ పబ్లిక్ కి కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని ఇక్కడ ఆరోగ్యకరమైన ఆహారాల గురించి తెలుసుకోవాలని, అట్ ద సేమ్ టైం ఇందులో అడల్ట్రేషన్ కి సంబంధించి మనం కామన్ గా ఇంట్లో వాడే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అందులో అడల్ట్రేషన్ అనేది ఎలా జరుగుతుంటుంది, కామన్ అడల్ట్రేషన్స్ ఏముంటాయి, దాన్ని మనము ఇంట్లో సాధారణంగా ఎట్లా గుర్తించవచ్చు అనే దాని మీద లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా చేయించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఫుడ్ సేఫ్టీ మీద వాళ్ళకున్న అవగాహనని పెంపొందించుకోవాలి అని మేము కోరుతున్నామండి. ఈ అవకాశాన్ని అందరూ వాడుకొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా మేము కోరుతున్నామండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ ప్రకారంగా ఫస్ట్ వీక్ హెల్త్ వీక్ అనేది జరుపుకుంటుంది. సో ఫస్ట్ డే దట్ ఈస్ 6th ఏప్రిల్ కి మనం ఫుడ్ సేఫ్టీ డేగా చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ప్రకారంగా అవేర్నెస్ అంతా కూడా చేసుకుంటున్నాము. ఓన్లీ వన్ థీమ్ గట్టిగా మన తెలంగాణ పాపులేషన్ కి, తెలంగాణ ప్రజానికానికి వెళ్తుంది ఏంటంటే హీట్ హెల్దీ, హీట్ సేఫ్ అండ్ హీట్ సస్టైనబుల్ ఫుడ్ అనేది. ఇది కరెక్ట్ గా FSSAI ఇనిషియేటివ్ ఇది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఈట్ రైట్ ఇండియా. సో ఇది కరెక్ట్ గా ప్రజలకు వెళ్ళాలని ఈ కార్యక్రమం మేము కండక్ట్ చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తలు, ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం చూస్తూనే ఉండండి కొలుగురు 24/7 న్యూస్ టీవీ.